అందరికీ నమస్కారం. మా ఇంట్లో దాదాపుగా వైట్ రైస్ తగ్గించేసి బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ లాంటి వాటిని మా ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తినిపించడం కోసం అని చెప్పి రకరకాల రెసిపీస్ ఆలోచిస్తూ ఉంటాను. వాటిలో ఒకటి ఇప్పుడు చూపించబోయే రెసిపీ అన్నమాట. ఎంతో హెల్తీగా చేసుకోగలిగే ఈ వంటకాన్ని అసలు ఏమాత్రం వంకలు పెట్టకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి ఈజీగా తినేస్తారు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెని కొలత కోసం తీసుకొని ఈ గిన్నెడు అసలు ఏమాత్రం పాలిష్ చేయకుండా ఉండే ఎర్ర బియ్యం తీసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా తినే వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే కూడా ఈ బియ్యం చాలా మంచిదని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. తర్వాత మనం బియ్యం కొలిచిన గిన్నెతోనే అరగిన్నెడు ఎర్ర కందిపప్పు తీసుకొని మిగతా అరగిన్నెడు పెసరపప్పు వేసి వీటిలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసి మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు పప్పులకి మొత్తం 10 గ్లాసుల నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఇలా నీళ్లు కొలిచి వేసుకున్న తర్వాత ఇవి నానడం కోసం అరగంట పాటు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఈ వంటకాన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ లాగా తినడం కోసం ఒక ఫుల్ మీల్లా చేస్తున్నాం కాబట్టి బియ్యం, పప్పులతో పాటు ఇలా కూరగాయలను కూడా వేసుకోవాలి. బీరకాయలకి ఒక కమ్మటి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను వీలైనంత వరకు ఇలాంటి వంటకాల్లో బీరకాయలని వేస్తాను. అయితే ఇలా లేత బీరకాయలని తీసుకొని తొక్క పూర్తిగా తీసేయకుండా పైన ఉండే ఈ నార లాంటిది మాత్రమే తీసేయాలి. ఇలా తొక్క ఎక్కువగా తీసేయకుండా మనం వంట ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇందులో మంచి ఫైబర్ ఉండి మన పొట్ట క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కట్ చేసిన ఈ బీరకాయ ముక్కలు దాదాపు 1/2 కిలో వరకు ఉంటాయి. అయితే వీటిని మరీ సన్నగా కట్ చేసేయకుండా కొంచెం క్యూబ్స్లా ఉండేలా కొద్దిగా లావుగానే కట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఒక పండిన టమాటాని కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే ఇందులో పులుపేమీ ఉండదు కాబట్టి ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మనం నానబెట్టిన ఈ పప్పులు, బియ్యం కూడా చక్కగా నానిపోయాయి కాబట్టి ఇదంతా ఒకసారి కలిపి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల పాటు ఉడికేసరికి నీళ్లు చక్కగా మరిగి ఇలా పొంగు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా పప్పులు, బియ్యం లాంటివి ఉడికించేటప్పుడు ఇలా నొరగలాంటిది వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం లేకపోతే దీన్ని జాగ్రత్తగా తీసి పారేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో మనం వాడిన ఎర్ర బియ్యం వల్ల గంజి కూడా ఇలా ఎర్రగానే ఉంటుంది. ఇలా ఎసరు చక్కగా మరిగి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది మనం రెగ్యులర్గా తినే అన్నంలాగా గట్టిగా ఉంటే అంతగా బాగుండదు. పొంగలి లేదా కిచిడీలాగా సాఫ్ట్గా కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది. పప్పు, అన్నం కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని గరిటతో కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని తాలింపు కోసం రెడీ చేసుకోవాలి. అయితే ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనుకున్నట్లయితే 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చీలు, 1/2 టీ స్పూను కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి కూడా వేసుకొని ఇదంతా చక్కగా వేగనివ్వాలి. అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు తినడం కోసం కూడా చేస్తున్నాను కాబట్టి మినపప్పు, శనగపప్పు లాంటివి వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి చివరిలో 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిపి వేగనిచ్చి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు, బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. అయితే నేను గార్నిష్ చేయడం కోసం అని చెప్పి కొన్ని పప్పులను తీసి పక్కన పెడుతున్నాను. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే అసలు ఏమాత్రం వంకలు పెట్టకుండా ఎవరైనా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే దీన్ని సర్వ్ చేసేటప్పుడు కొంచెం బూందీ వేసి పెట్టినట్లయితే మరింత ఇష్టంగా తింటారు. ఎంతసేపు ఇడ్లీ, దోశలు ఇలాంటివి కాకుండా హెల్తీగా చాలా ఈజీగా ఇంటిల్లపాదికి ఒకేసారి చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.